హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మంచి ముచ్చట్లు. నేనైతే ఏం చేయాలో అర్థం కానప్పుడు, టైం లేనప్పుడు చాలా తొందరగా చేసుకునే రెసిపీ అయితే మాత్రం నాకు ఎగ్ బుజ్జి మాత్రమేనండి. మీకు కూడా మీ రెసిపీ ఏంటనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎగ్ బుజ్జి నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక 6-7 ఆనియన్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఇంకా తర్వాత ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసేసి ఆనియన్స్ అలాగే పసుపు 1/2 టీ స్పూను, సాల్ట్ 1/2 టీ స్పూన్ వేసేసి మంచిగా ఫ్రై చేసుకుంటాను అనమాట. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ వచ్చేసి ఒక 6-7 దాకా ఎగ్స్ అయితే వేసుకుంటాను ఫ్రెండ్స్. అంటే ఒక ఆనియన్స్ వచ్చేసి ఒక ఎగ్ వేసుకుంటాను అనమాట. పెద్ద ఆనియన్ అయితే ఒక 2 ఎగ్స్ దానికి తగ్గట్టుగా, చిన్న ఆనియన్స్ ఒక 6 వేసుకున్నాను కాబట్టి గుడ్డు కూడా ఒక 6 గుడ్లు అయితే కొట్టి వేసేస్తూ ఉన్నాను. కాకపోతే ఈరోజు అయితే కొంచెం డిఫరెంట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఫ్రెండ్స్. మామూలుగా అయితే అస్సలు వేయను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాను అనమాట. ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్స్ అయితే ఒక 7 వరకు కొట్టేశాను అనమాట. అవి చిన్నవి కాబట్టి. పెద్ద గుడ్లు అయితే మాత్రం ఒక 5 వేసుకుంటాను. చిన్నవి కాబట్టి ఒక 6-7 దాకా వేసేసుకున్నాను అనమాట. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటాను కాబట్టి. ఇంకా తర్వాత అది బాగా ఫ్రై అయిన తర్వాత కారం పొడి 1.5 స్పూన్ కానీ ఒక 1 స్పూన్ కానీ యాడ్ చేసుకుంటాను అనమాట. కొంచెం స్మెల్ కోసం గరం మసాలా యాడ్ చేస్తాను. కాకపోతే ఇక్కడ గరం మసాలా లేదు కాబట్టి చికెన్ మసాలా ఒక 1/2 టీ స్పూన్ అయితే యాడ్ చేసేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను అనమాట. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకొని కొంచెం టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అంతే అనమాట. ఇంకా అందరం అయితే చాలా ఇష్టంగా తింటాము. ఇది చేశానంటే చాలా ఇష్టంగా తింటారనమాట మా పిల్లలు కూడాను. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ రెసిపీ ఇష్టమో, మీరు ఏ రెసిపీ అయితే ఈజీగా చేస్తారని కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.